హరహర మహాదేవ శంభో శంకర పరమశివ దివ్య చరిత్ర మరియు అభిషేక తత్వం. ఓం నమః సాయ. ధ్యాయేనిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుముగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసినం సమంతాత్స్తుతమమర్గణైర్వ్యాఘ్రకుత్తిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖలభయహరం పంచవక్త్రం త్రినేత్రం. సనాతన ధర్మంలో లయకారుడిగా, త్యాగానికి నిలువుటద్దంగా, యోగీశ్వరుడిగా, భోళాశంకరుడిగా ఆరాధించబడే సర్వోన్నత దైవం శ్రీ మహాశివుడు. శివ అంటే సంస్కృతంలో మంగళప్రదమైనవాడు అని అర్థం. హర అంటే పాపాలను, అజ్ఞానాన్ని హరించేవాడు. సృష్టి, స్థితి, లయకారకుడైన ఆ సదాశివుని దివ్య చరిత్రను వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు ఇతిహాసాల వెలుగులో ఇక్కడ అత్యంత సమగ్రంగా తెలుసుకుందాం. 1. వేదాలలో శివతత్వం, రుద్రరూపం. వేద వాన్మేల్లో పరమశివుడు అత్యంత శక్తిశాలైన రుద్రుడు గా కీర్తించబడ్డాడు. రుద్రుడనగా రోదనను, దుమ్హఖాన్ని పోగొట్టేవాడు అని అర్థం. కృష్ణ యజుర్వేదంలోని శ్రీరుద్ర ప్రశ్నః యజుర్వేదంలోని అత్యంత పవిత్రమైన భాగం శ్రీరుద్రం. ఇది శివుని యొక్క ఘోర, భయంకర మరియు శివ, శాంత రూపాలను సమంగా వర్ణిస్తుంది. ఇందులోనే సనాతన ధర్మానికి ప్రాణాధారమైన పంచాక్షరి మంత్రం ఆవిర్భవించింది. నమః సాయచ శివతరాయచ. శ్రీరుద్రంలోని నమకం పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని, ప్రకృతిలోని ప్రతి అణువులోనూ ఆయన ఉన్నాడనే సత్యాన్ని చాటిచెబితే, చమకం మానవునికి కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక సంపదలను ప్రసాదించమని వేడుకుంటుంది. మహామృత్యుంజయ మంత్రం. యుగ్వేదంలోని 7వ మండలంలో ఉన్న ఈ మంత్రం సకల రోగాలను, మృత్యు భయాన్ని హరిస్తుంది. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ముత్యోర్ముక్షియ మాముతాత్. పండిన దోసకాయ తొడిమ నుండి సునాయాసంగా విడిపోయినట్లుగా సంసార బంధాల నుండి విముక్తిని ప్రసాదించి మోక్షాన్ని ఇవ్వమని ఈ మంత్రం ద్వారా పరమశివుడిని ప్రార్థిస్తాం. యజుర్వేద శివసంకల్ప సూక్తం. మానవుని మనస్సు సత్సంకల్పాలతో నిండి ఉండాలని, ఆ మనస్సుకు అధిపతైన శివుడిని ధ్యానించాలని ఈ సూక్తం ప్రబోధిస్తుంది. 2. ఉపనిషత్తులలో పరమశివ పరబ్రహ్మ తత్వం. వేదాంత సారమైన ఉపనిషత్తులలో శివుడిని కేవలం ఒక రూపానికి పరిమితం చేయకుండా నిరాకార, నిర్గుణ పరబ్రహ్మంగా నిరూపించారు. శ్వేతాశ్వతరోపనిషత్తు. ఈ ఉపనిషత్తు పరమశివుడిని విశ్వానికి ఏకైక ప్రభువుగా, ఈశ్వర అభివర్ణించింది. మాయం తు ప్రకృతిం విద్యాన్మాయనం తు మహేశ్వరం. సృష్టిలోని మాయ అంతా ప్రకృతి అయితే ఆ మాయను శాసించే మహేశ్వరుడే పరమశివుడు. ఆయనే సకల ప్రాణుల హృదయ గుహలలో అంతర్యామిగా నివసిస్తున్నాడని ఈ ఉపనిషత్తు ఉద్ఘాటించింది. కైవల్యోపనిషత్తు. ఉమాదేవి సహితుడే, నీలకంఠుడే, ప్రశాంతుడే, త్రినేత్రుడే ఉన్న సదాశివుడిని ధ్యానించడం వల్లనే సాధకుడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది కైవల్య ముక్తిని సాధిస్తాడని వివరించింది. అథర్వశరోపనిషత్తు. దేవతలందరూ రుద్రుడిని నీవెవరవు అని ప్రశ్నించినప్పుడు, నేనే భూత, భవిష్యత్, వర్తమాన కాల స్వరూపుడను, నిత్యుడను, సత్యుడను అని రుద్రుడు తన పరబ్రహ్మ స్వరూపాన్ని వారికి దర్శింపజేశాడని ఈ ఉపనిషత్తు చెబుతుంది. 3. పురాణాలలో శివలీలలు, సృష్టి, స్థితి, లయ లీలలు. అష్టాదశ పురాణాలలో శివ పురాణము, లింగ పురాణము, స్కాంద పురాణము, దేవి భాగవతములు పరమశివుని దివ్య లీలలను లోకానికి అందించాయి. సృష్టి ఆది మరియు లింగోద్భవం. సృష్టికి పూర్వం బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి వారిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఆ స్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనడానికి బ్రహ్మ హంసరూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందికి ప్రయాణించారు. ఇద్దరికీ దాని మూలాలు లభించలేదు. విష్ణువు తన అపజయాన్ని ఒప్పుకోగా బ్రహ్మ అసత్యం పలికాడు. అప్పుడు ఆ జ్యోతిర్లింగం నుండి పరమశివుడు ప్రత్యక్షమే బ్రహ్మకు పూజలు లేకుండా శాపమిచ్చి సత్యాన్ని పలికిన విష్ణువును అనుగ్రహించాడు. ఈ లీలే లింగోద్భవ కాలం, మహాశివరాత్రి గా ప్రసిద్ధి చెందింది. సముద్ర మథనం మరియు హాలాహల భక్షణం.
దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్నప్పుడు లోకాలను దహించివేసే భయంకరమైన హాలాహలం విషం ఉద్భవించింది. ఆ విషాగ్నికి సకల జీవులు నశిస్తుంటే లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ హాలాహలాన్ని తానే స్వయంగా భక్షించాడు. పతిదేవుని ప్రాణాలను రక్షించేందుకు పార్వతీదేవి ఆ విషాన్ని శివుని గొంతులోనే ఆపివేసింది. విష ప్రభావం వల్ల ఆయన కంఠం నీలి రంగులోకి మారింది. నాటినుండి ఆయన నీలకంఠుడు గా లోకాలను రక్షించిన విశ్వేశ్వరుడు గా కీర్తించబడ్డాడు. దక్షయజ్ఞ ధ్వంసం మరియు సతీ వియోగం. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానించడానికి పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. శివుని వారించినప్పటికీ సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లి అక్కడ పతిని జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంది. ఆగ్రహోదగ్రుడైన శివుడు తన జట నుండి భీకర రూపుడైన వీరభద్రుడిని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అనంతరం సతీదేవి దేహాన్ని భుజాలపై వేసుకుని శివుడు తాండవం చేస్తుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన చోట్లే నేడు పరమ పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాలు గా వెలిశాయి. త్రిపురాసుర సంహారం. త్రిపురారి తారకాసురుని కుమారులు 3 నగరాలను బంగారు, వెండి, ఇనుప పురాలను నిర్మించుకుని వరగర్వంతో లోకాలను పీడించసాగారు. ఆ 3 నగరాలు అంతరిక్షంలో ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఒకే బాణంతో నాశనం చేయగలగడం వారికున్న వరం. పరమశివుడు భూమిని రథంగా, సూర్యచంద్రులను చక్రాలుగా, బ్రహ్మను సారథిగా, మేరు పర్వతాన్ని ధనస్సుగా, మహావిష్ణువును బాణంగా చేసుకుని ఏక శరంతో త్రిపురాలను భస్మం చేశాడు. అందువల్ల ఆయన త్రిపురాంతకుడు అయ్యాడు. 4 ఇతిహాసాలలో మహాదేవుడు, రామాయణ, మహాభారతాలు. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలలో పరమశివుని వైభవం, విష్ణుశివ అభేద తత్వం స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీమద్రామాయణంలో శివభక్తి. లంకాధిపతైన రావణాసురుడు గొప్ప శివభక్తుడు. కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించి శివుని కాలి బొటనవేలి ఒత్తిడికి గురే పశ్చాత్తాపంతో సామవేదగానం చేస్తూ అత్యంత అద్భుతమైన శివ తాండవ స్తోత్రాన్ని ఆసువుగా ఆలపించాడు. శ్రీరాముడు రావణ సంహారానికి ముందు సేతువు వద్ద ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అదే నేడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం. రామునిచే పూజించబడిన శివుడు, శివునికి ఆరాధ్యుడైన రాముడు ఇద్దరూ ఒక్కటేనని రామాయణం చాటింది. మహాభారతంలో పాశుపతాస్త్రం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు దివ్యాస్త్రాల కొరకు అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఘోర తపస్సు చేశాడు. శివుడు కిరాతుడి, బోయవాడి రూపంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసి అతని భక్తికి, పరాక్రమానికి మెచ్చి మోక్షప్రదమైన అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. శ్రీకృష్ణుడు ఉపమన్యు మహర్షి ద్వారా శైవదీక్షను పొంది శివుడిని ధ్యానించి అద్భుతమైన సంతానాన్ని పొందాడు. 5 శివలింగ వైశిష్ట్యం మరియు అభిషేక విశేషాలు. శివలింగం అనేది కేవలం రూపం కాదు, అది నిరాకార పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. లింగ అంటే లయం కావడం మరియు ఉద్భవించడం. సమస్త సృష్టి దేనిలో లయమవుతుందో, తిరిగి దేని నుండి ఉద్భవిస్తుందో అదే లింగం. అభిషేక ప్రియో శివః. విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. సముద్ర మథనంలో విషాన్ని మింగిన శివుని గొంతు నిరంతరం మంటలతో ఉంటుంది. ఆ వేడిని చల్లార్చడానికి, లోకాలను రక్షించడానికి శివునికి నిరంతరం అభిషేకం నిర్వహిస్తారు. వివిధ రకాల అభిషేక ద్రవ్యాలు మరియు వాటి విశిష్ట ఫలితాలు. అభిషేక ద్రవ్యం. లభించే ఫలితం: శుద్ధ జలం, మనశ్శాంతి, సర్వజ్వర నివారణ. ఆవు పాలు, క్షీరం. దీర్ఘాయువు, సత్సంతాన ప్రాప్తి, ఆయురారోగ్యాలు. ఆవు పెరుగు, దధి. ఆరోగ్యం, పశు సంపద అభివృద్ధి. ఆవు నెయ్యి, ఘృతం. ఐశ్వర్యప్రాప్తి, శారీరక దార్ఢ్యం, మోక్షం. స్వచ్ఛమైన తేనె, మధు. వాక్శుద్ధి, మధుర కంఠస్వరం, శత్రుజయం. చెరకు రసం, దారిద్ర్య నిర్మూలన, ధనధాన్యవృద్ధి. కొబ్బరి నీళ్లు, అపరమైన భోగభాగ్యాలు, మానసిక ప్రశాంతత. విభూతి, భస్మం.
పాపనాశనం, వైరాగ్య సిద్ధి, అజ్ఞాన వినాశనం. గంధోదకం, చందనం, కీర్తి ప్రతిష్టలు, ఆకర్షణ శక్తి. పంచామృతం, సకల సంపదలు, సర్వకార్య సిద్ధి. అభిషేక సమయంలో బిల్వపత్రాలు, మారేడు దళాలు సమర్పించడం వల్ల జన్మజన్మాంతర పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం. త్రిజన్మపాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. పరమశివ దివ్య స్తోత్రాలు మరియు మంత్రాలు. శివారాధనలో మానసిక ప్రశాంతతను ఇచ్చే కొన్ని ముఖ్యమైన స్తోత్రాలు. పంచాక్షరి స్తోత్రం. ఆదిశంకరాచార్యుల వారు రచించిన ఈ స్తోత్రం నమశివాయ అనే 5 అక్షరాల ప్రాముఖ్యతను తెలుపుతుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. లింగాష్టకం, శివలింగ పూజా వైభవాన్ని వివరించే అష్టకం. దీనిని పఠించడం వల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మమురారిసురాచ్యుతలింగం, నిర్మల భాసిత శోభితలింగం. శివ తాండవ స్తోత్రం. రావణ ప్రణీతమైన ఈ స్తోత్రం పరమశివుని రౌద్ర, లయ విన్యాసాలను అత్యంత వేగవంతమైన ఛందస్సుతో వర్ణిస్తుంది. ముగింపు. పరమశివుడు కేవలం హిమాలయాలలోనే కాకుండా ప్రతి జీవిలోని జీవ స్వరూపంలో ఉన్నాడు. జీవుడే శివుడు. మనలో ఉన్న అహంకారాన్ని, కర్మఫలాలను శివార్పణం చేసి నిష్కామ కర్మతో జీవించడమే నిజమైన శైవతత్వం. కార్తీక మాసంలో, సోమవారాల్లో మరియు మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడిని స్మరించడం, అభిషేకించడం ద్వారా మానవుడు ఇహలోకంలో సర్వసుఖాలను పొంది అంత్యకాలంలో కైవల్య ముక్తిని పొందుతాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఇతి శ్రీ పరమశివ దివ్య చరిత్ర సంపూర్ణం.